ఓవైపు కరువు ఛాయలు అలుముకున్న తరుణంలో కొద్దో గొప్ప సాగు చేద్దాం అనుకుంటున్న అన్నదాతలను ఎరువుల కరువు నానా తిప్పలు పెడుతోంది. పంట విత్తిన తర్వాత అవసరమయ్యే యూరియా కోసం యాప్ ఏర్పాటు చేసి బుకింగులు చేసుకోమని చెప్తున్న అధికారులు పంట విత్తే సమయంలో వాడే డీఏపీ నిల్వల కోసం చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతన్నలు. దుక్కుల్లో వేసే డీఏపీ దొరక్క ప్రత్యామ్నాయాల వైపు వెళితే పెట్టుబడి భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ప్రారంభమైంది. ఎల్నినో పడగనీడ ప్రభావంతో కరువు రాబోతోందన్న భయాలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సేద్యం పనులు అరకొరగా సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా జిల్లాలో 10% మించి పంటల సాగు జరగలేదు. ఇటీవలే కురుస్తున్న చెదురుమదురు వర్షాలకు ఆరుతడి పంటలను సాగు చేయటం, బావులు బోర్ల కింద వరి సాగుకు పూనుకున్నారు రైతులు. అయితే ప్రకృతికి ఎదురు నిలిచి మరీ సాగును చేపట్టిన రైతులకు ఎరువుల రూపంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పంటల సాగు చేసిన తర్వాత వాటి ఎదుగుదలకు వాడాల్సిన యూరియాను విత్తనాలు వేయకముందే పంపిణీ చేసేందుకు యాప్ తీసుకొచ్చింది సర్కార్. కానీ విత్తనాలు విత్తే సమయంలో చేయాల్సిన డీఏపీ మాత్రం అందుబాటులో లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారు అన్నదాతలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని పంటలు కలిపి వానాకాలంలో దాదాపు 13 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారనేది వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో వరి సాగు దాదాపు 70% ఉంటుంది. మిగతావి పత్తి, మొక్కజొన్న పంటలు. ఆ తర్వాత స్థానాల్లో అపరాలు, ఇతర వాణిజ్య పంటలు ఉంటాయి. అయితే ఏ పంట వేయాలన్నా రైతులు దుక్కులు దున్నిన తర్వాత ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. అందులో డీఏపీ ప్రధానమైంది. ఇప్పుడు ఆ డీఏపీ కొరత ప్రధాన సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్కు సంబంధించి సుమారుగా 10,800 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం. అయితే ప్రస్తుతం 2,000 మెట్రిక్ టన్నుల డీఏపీ కూడా జిల్లాకు రాలేదు. ప్రస్తుత నిల్వలు రైతుల అవసరాలను తీర్చే స్థితిలో లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ డీఏపీ విక్రయాలపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో వాటిని అమ్మటం లేదు షాపుల యజమానులు. డీఏపీ కొరత ఉండటంతో ఇదే అదునుగా ఎరువుల వ్యాపారులు రైతులను అడ్డంగా దోచుకుంటున్నారని సమాచారం. డీఏపీ లేకపోవడంతో ఇతర మిక్సర్ కాంప్లెక్స్ ఎరువులను రైతులకు అంటగడుతున్నారు వ్యాపారులు. వాస్తవంగా మార్కెట్లో డీఏపీ ధర 1,350 రూపాయలుండగా దాని స్థానంలో వాడుతున్న 2020 ఎరువు బస్తా మార్కెట్లో 2,300 పలుకుతోంది. డీఏపీ కంటే దాదాపు 1,000 రూపాయలు అదనంగా చెల్లించాల్సి రావడంతో రైతులకు పెట్టుబడి పెరిగే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు నేపథ్యంలో అరకొర సాగు జరుగుతున్న తరుణంలోనే డీఏపీ కొరత ఉంటే పంటల సాగు ఊపందుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కరువు నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లడాన్ని సూచిస్తున్నారు అధికారులు. ప్రధాన పంటలను సాగు చేసేందుకు గడువు కూడా ముగుస్తున్న తరుణంలో రైతులు సాగును ఉధృతం చేసే అవకాశాలున్నాయి. అయితే ప్రధాన పంట వేసినా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లినా డీఏపీ అనేది ఖచ్చితంగా కావాల్సిన ఎరువు. ఓవైపు యూరియా కష్టాలు వెంటాడుతున్న తరుణంలో డీఏపీ కొరత గోడు చుట్టు మీద రోకటిపోటులా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి కాంప్లెక్స్ ఎరువులు ప్రధానంగా డీఏపీని అందుబాటులోకి తెస్తేనే రైతులపై అదనపు భారం పడకుండా ఉంటుంది.